ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానపాడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఫార్చునర్ కారుతో గుద్ది ఒక వ్యక్తిని చంపగా మరో ఇద్దరు అతని సోదరులు జీవోత్సవాలుగా మారిన సంఘటన అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఆ బాధిత కుటుంబం ఏం కోరుకుంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్ళ లక్ష్మీనాయుడు ఎవరైతే మృతి చెందారో ఈ ఘటనలో, వాళ్ళ భార్య సుజాత మనతో పాటు ఉన్నారు. అమ్మ, ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, మీకేం సమాచారం తెలుసు? నాకు తెలిసినంత వరకు అతను జేసీబీ కింద ఇతను నా భర్త ముగ్గురు మరుదులు ట్రాక్టర్కి వెళ్ళేవాళ్ళండి. అక్కడ వాళ్ళకి ఏదో గొడవ జరగడం వల్ల అతన్ని అనలేక ఇంకా టార్గెట్ నన్ను చేశారు. నాకు ముందే చెప్పారండి, వాడు నాకు ఎదురొచ్చేవాడా, నన్ను అనేవాడా అనేలాగా నాకు చెప్పారు. చెప్తే నేను అది మా ఇంట్లో నా భర్తకు చెప్పాను. చెప్పగా ఇతను నా భార్యకి నువ్వు వెళ్ళి చెప్పాడేంటి అనేది అడిగారు. అడిగిన తర్వాత నేను వాళ్ళ భార్యకి ఇన్ఫామ్ చేశాను, చెప్పాను అనమాట. ఇలా నాకు మీ ఆయన ఇలా అన్నారంటే నేనేం చేయలేను వదిన, ఆయన మనం చెప్పేది వినడు అని చెప్పానింది. అంతటితో ఆ ఇష్యూ అయిపోయిందండి. దాన్ని మళ్ళీ రేజ్ చేసుకుంటూ ఇతనే ఇప్పుడు ఎవరైతే ముద్దాయి ఉన్నారో అతను మళ్ళీ 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 హెచ్చరించాడు అనమాట. నేను ఏదైనా చేస్తాను మీరెంత అనేలాగా నాతో అన్నాడు. అది నేను మళ్ళీ చెప్పాను, మీ బల్జోళ్ళు ఎంత అనేలాగా మాట్లాడాడు. తర్వాత నేను చెప్పాను, ఇంట్లో చెప్పాను. తర్వాత వాళ్ళ తండ్రికి ఇన్ఫామ్ చేసాము, ఇట్లా మా ఆవిడకి బెదిరింపులు ఇవ్వడం ఏంటి అనేలాగా మా వాళ్ళు చెప్పారు. వాళ్ళు అయినా వినలేదు. మళ్ళీ థర్డ్ టైం కూడా అలానే రిపీట్ అయింది. రిపీట్ అయిన తర్వాత మా వాళ్ళు ఫోన్ చేసి పెద్ద మనుషుల్లోకి పిలిచారు. పిలిస్తే రాలేదు. రాకుండా ఏదేదో సాకులు చెప్పాడు. నువ్వేరా అని రెచ్చగొట్టేలాగా మా వాళ్ళని పిలిచారు. పిలిస్తే వెళ్ళారండి. నా ముగ్గురు మరుదులు, నా భర్త నలుగురు వెళ్ళారు. నలుగురితో పాటు వెనక మామయ్య వెళ్ళారు. వద్దురా మనకి గొడవలు అని చెప్పేలాగా వెళ్ళారు, తీసుకురావడానికి వెళ్ళారు. వీళ్ళు అసలు గొడవ పెట్టుకోవడానికి వెళ్ళలేదండి, అసలు ఏంటనేది తెలుసుకోవడానికి వెళ్ళారు. కానీ అతను అక్కడికి రెచ్చగొట్టి పిలిపించుకొని అక్కడికి అతని దగ్గర ఇద్దరిని పెట్టుకొని ఉన్నాడు ఆల్రెడీ మనుషుల్ని. వెళ్ళిన తర్వాత అన్న బాబాయ్ అనేలాగా వీళ్ళు ఎప్పుడు మెసులుకునేవాళ్ళు. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఫ్రెండ్సేనండి, చిన్నప్పటి నుంచి ఒకే ఊరు, అంతా ఫ్రెండ్స్ లాగానే ఉండేవాళ్ళు. వరుసలు పిలుచుకుంటేనే బాబాయ్ పిన్ని అనుకుంటే ఉండేవాళ్ళు. అలాంటిది వీళ్ళకి ట్రక్ దగ్గర ఈ గొడవలు వచ్చాయి. అయితే ఈ గొడవలు చోటు చేసుకున్న క్రమంలో ఆ రోజు దసరా పండుగ రోజు అసలు ఏం జరిగింది, నీకు ఎలా తెలిసింది విషయం? దసరా పండుగ రోజు 10:40కి అలా వీళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరారండి. ఫస్ట్ నా భర్త పవన్ కుమార్ బయలుదేరారు. ఈ లోపల మా ఇంకా ఇద్దరు మరుదులు కూడా అప్పుడే పని నుంచి వచ్చారు. అన్న నేను వస్తానని చెప్పి భార్గవ్ మూడో మరిది అతను కూడా నేను వస్తానని చెప్పి బైక్ వెళ్ళారు. ముగ్గురు వెళ్ళారు. ట్రాక్టర్ల పేపర్ కోసమని చెప్పారండి నాకు. ఇక్కడ రాళ్లపాడు గ్రామం దగ్గర అటు నుంచి కందుకూరు నుంచి వస్తున్న కారు, ఫార్చునర్ కారు, కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతనిది. కారులో కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళ ఆవిడ 5 నెలల పాప అని చెప్పి అన్నారు. వాళ్ళ నాయనమ్మ కూడా ఉన్నారు. అటు నుంచి స్పీడ్గా వస్తుందండి. స్పీడ్గా వచ్చేసి క్రాస్ చేశారంట, మా బైక్ని దాటేశారు. మా వాళ్ళు సైడ్ ఇచ్చారని చెప్పి ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నాడో పవన్ కుమార్ అతనికి అంతా తెలుసండి, చెప్తున్నాడు. మేము సైడ్ ఇచ్చాము, మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ వెనక నుంచి వచ్చి గుద్దేశాడు టర్న్ తీసుకొని. మేము కైల్లో పడ్డాము, అన్న ఒక్కడే కాలువలో పడ్డాడు అని చెప్పి చెప్తున్నారు. అన్న అంటే లక్ష్మీనాయుడు కాలువలో పడ్డాడు. కాలువలో పడిన తర్వాత ఇతను లక్ష్మీనాయుడు మీద నుంచి కారు పోనిచ్చాడు. అప్పటికి లక్ష్మీనాయుడికి ఏం కాలేదండి, ఎందుకంటే గట్లు అడ్డం ఉన్నాయి అటు ఇటు. ఏం కాలేదని చూసి గమనించి ముందుకెళ్ళేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి 4-5 సార్లు తొక్కిచ్చేశాడు. తొక్కిచ్చింది కాక ఇంకా చనిపోలేదని కన్ఫర్మ్ అయిన తర్వాత రాడ్లు తీసుకొని కొట్టారండి. ఒకవేళ రాడ్లతో కొట్టలేదు అనుకుందాము, ఫార్చునర్ కార్తో తొక్కించుదాం అనుకున్నాం. ఒకవేళ తొక్కిచ్చుండే పని అయితే ఈ బాడీ అంతా దెబ్బలు రాసుకుపోయినట్టు ఉండాలి. కానీ ఇక్కడ దెబ్బ, నడుం దగ్గర దెబ్బలు, కాలు ఇరిగిపోవడం అవన్నీ ఉండవు కదండి. సో మాకు తెలిసినంత వరకు అక్కడ పొలం పనులు చేసుకున్న వాళ్ళు చెప్పింది ఏంటంటే రాడ్లతో కూడా కొట్టారు అనేది. అయితే అమ్మ, ఇప్పుడు జరిగిన నష్టం అనేది దీన్నైతే మనం సరిచేయలేకపోవచ్చు, కానీ మరి మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి కోరుకునేది ఒకటే అండి, ఇప్పుడు ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతనికి బాగా కఠిన శిక్ష పడాలి. నా భర్త ఎలాగో రాడు, కాకపోతే ఆత్మ శాంతించాలి కదండి. నా బిడ్డలు ఈరోజు అనాథలు అయిపోయారు, తండ్రిని బిడ్డలు అయిపోయారు.
నాకంటూ ఆధారు లేదు. ఇప్పుడు ముగ్గురు మరుదులు ఉంటే ఒక మరిది వాళ్ళ దగ్గరే ఇద్దరిని చూసుకుంటూ ఉన్నాడు. ఆ ఇద్దరు మరుదులు కూడా ఎప్పటికో కోలుకుంటారనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే నడుం దగ్గర నుంచి పవన్‌కి కింద స్పర్శే లేదు. నేను ప్రభుత్వం నుంచి కోరుకునేది ఒకటేనండి. వాడికైతే గట్టిగా శిక్ష పడాలి. ఉరి శిక్ష పడాలి. మిగతా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన కఠిన శిక్ష పడాలి. అయితే నిన్న ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పరామర్శించడం జరిగింది. ఎమ్మెల్యే గారు మీకు ఏమన్నా చేస్తామని హామీ ఇవ్వటం కానీ ఏమైనా చెప్పడం జరిగిందా? జాబ్ ఇస్తామని చెప్పారండి నాకు. అవుట్‌సోర్స్ జాబ్ ఇస్తామని చెప్పారు. పిల్లలిద్దరికీ చదువులయ్యి నేను చూసుకుంటానమ్మా అన్నారు. ఇప్పుడు ఎవరైతే భార్గవ్, పవన్ ఇద్దరు హాస్పిటల్‌లో ఉన్నారో వాళ్ళకి మేము అప్పులు తెచ్చి ఎలాగోలా ట్రీట్మెంట్ ఆపరేషన్స్ అయితే చేపించామండి. అవి బిల్స్ అన్నీ చూస్తాము, మేము క్లియర్ చేస్తాము అని చెప్పారు. కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాడికి మేము శిక్ష గట్టిగా పడేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారండి. ఇప్పుడు ఆ నిందితుడు, ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనితో పాటు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకి శిక్ష పడాలనేది మీది ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు మీకు ప్రభుత్వం నుంచి ఇంకేమైనా అదనంగా ఆశిస్తున్నారా? అదనంగా ఆశించేదంటే ఇదేనండి. పిల్లలు ఇద్దరు ఆడపిల్లలే. వాళ్ళు చూస్తే చిన్న పిల్లలండి. పెద్ద పాపకు 4 ఇయర్సేనండి. చిన్న పాపకి అసలు సంవత్సరం వచ్చింది. వాళ్ళకంటూ ఏది ఆధారం నేను చూడలేను కదండి. ఇప్పుడు 3 నెలల దాకా నేను ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, ఏం చేయడానికి ఉండదు. ఎవరో తెచ్చి పెడతారని నేను ఏమీ ఆశించను. కాకపోతే ప్రభుత్వం నుంచి నేను కోరుకునేది ఏంటంటే ఆ బిడ్డలకి ఏదో ఒకటి న్యాయం చేయాలి. నాకంటూ ఏదో ఒక చిన్న జాబ్ అయినా చూడాలి. ఇప్పుడు మా ఇద్దరు మరుదులు దాదాపు 2 సంవత్సరాలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు వాళ్ళు కోలుకునేసరికి. వాళ్ళకంటూ ట్రీట్మెంట్‌కి మేము చూడాలని కోరుకుంటున్నానండి. ప్రభుత్వం నుంచి ఏదైతే జరిగిందో జరిగిన నష్టాన్ని ఎవరూ పొడ్చలేరు కాబట్టి ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తికి కఠిన శిక్ష విధించాలి. అతనికి సాయం చేసిన వాళ్ళకు కూడా శిక్ష విధించాలి. అదేవిధంగా ప్రభుత్వం తనకు ఏదో ఒక ఉద్యోగం ఇచ్చి ఆదుకోవడంతో పాటు వైద్యం పొందుతున్నటువంటి మరుదులకి వైద్య సాయం కూడా అందించాలంటున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే వచ్చి వైద్య ఖర్చులు భరించడంతో పాటు అవుట్సోర్సింగ్లో ఉద్యోగం కూడా ఇప్పిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా మరికొంత అండ వస్తే బాగుంటుందని కూడా బాధిత మహిళ కోరుకునే పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితుల మధ్య వచ్చిన వివాదంలో ఫార్చునర్ కారుతో గుద్ది మరీ ఆ స్నేహితుడితో పాటు అతని ఇద్దరు సోదరుల యొక్క ఇబ్బందికి కూడా కారకుడయ్యాడు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడే మృతి చెందగా మరో ఇద్దరు జీవోత్సవాలుగా మారి వైద్యశాలలో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఈ ఘటన కాస్త అటు తిరిగి ఇటు తిరిగి 2 కులాల మధ్య సంఘర్షణలాగా సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి ప్రచారానికి నోసుకుంది. అసలు ఇంతకీ అక్కడ ద్వారకంపాడులో అసలు ఏం జరిగింది, ఆ ఘటనకు సంబంధించిన పూర్తి పూర్వాపరాలు ఏంటి అనేది అక్కడ కందుకూరు డిఎస్పీ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఈ గుడ్లూరు మండలం ద్వారకంపాడు సంఘటనకు సంబంధించిన ఒరిజినల్ నిజాలేంటి సార్? ఇది ఈ నెల 2వ తారీఖున దురదృష్టకరమైనటువంటి ఘటన ఇక ఈ దారకన్నపాడు విలేజ్ అవుట్స్కట్స్లో ఈ రాళ్లపాడు దగ్గర జరగడం జరిగింది. దీనికి కారణం ఈ అక్యూజ్డ్ అయినటువంటి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అలాగే ఈ చనిపోయినటువంటి లక్ష్మీనాయుడు ఇద్దరు కూడా కలిసి పనిచేసుకునేవాళ్ళు. ఆయన హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. కానీ అతను లావాదేవీలు అలాగే అతను ఈ లక్ష్మీనాయుడు ఇతనికి అమౌంట్ ఇవ్వటం, ఆ అమౌంట్ దగ్గర గొడవ పడటం కూడా జరిగింది. అలాగే తర్వాత ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ఈ ఒక 5 సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీనాయుడు మన ఈ పొన్నలూరుకు సంబంధించినటువంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఒక 3 నెలల నుంచి ఆ అమ్మాయిని హెరాస్ చేయటం, అసభ్యకరంగా మాట్లాడటం, అలాగే అమ్మాయికి చాటింగ్ చేయటం, అలాగే ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను అసభ్యంగా పెట్టడం ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నాడు. దాని మీద ఈ లక్ష్మీనాయుడు అడగటం జరిగింది. దాని మీద గొడవ జరిగింది. దాని మీద మళ్ళా ఈ డబ్బులు కూడా తిరిగి ఇచ్చేయమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇతను హరిశ్చంద్ర ప్రసాద్ కందుకూరు టౌన్లో ఉంటాడు. ఆ సందర్భంగా ఈ అన్నదమ్ములంతా కలిసి ఒక 5గురు కలిసి అతని ఇంటికి పోయి మళ్ళీ గొడవ పెట్టుకొని అతన్ని కొట్టడం జరిగింది. దాని మీద అతను మనసులో పెట్టుకొని ఆ రోజు 2వ తారీఖున అతను కందుకూరు నుంచి దారకానిపాడు వస్తూ ఉంటే దారిలో వీళ్ళు 3 మోటార్ సైకిల్ మీద రావటం జరిగింది. దాని మీద అతను ఈ తన యొక్క ఫార్చ్యూన్ కారుతో వీళ్ళని చంపాలనే ఉద్దేశంతోనే దాన్ని గుద్దేయటం, అలాగే వాళ్ళ దాంట్లో ఈ లక్ష్మీనాయుడు అతనికి చనిపోవటం, అలాగే మిగతా ఇద్దరికి ఫ్రాక్చర్లు అవ్వటం జరిగింది. అయితే ఆ రోజు ఆ వెహికల్లో వచ్చేటువంటి సందర్భంలో ఫార్చునర్ వెహికల్లో ఎవరెవరు ఉన్నారు, దీనికి సంబంధించి ఎవరెవరి పైన కేసులు నమోదు చేశారు?
దీని మీద వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు దాంట్లో. అలాగే దీని మీద కేసులో అయితే అతని హరిచంద్ర ప్రసాద్ అతని తండ్రి అయినటువంటి మాధవరావు మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మాధవరావు కూడా రావడం, కత్తి తీసుకుని రావడం జరిగింది. దాని మీద వాళ్ళిద్దరి మీద పెట్టడం జరిగింది. అలాగే దీనికి మొత్తానికి కారణం తర్వాత వెంటనే పోలీసులు తెలియగానే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని వాళ్ళని హాస్పిటల్కి పంపించడం జరిగింది. అలాగే దీనికి అందరికీ మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత వైరాలు, వ్యక్తిగతంగాను అలాగే తన యొక్క భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించడం దానివల్ల మాత్రమే ఈ గొడవ జరిగింది. అంతేగాని ఊర్లో కమ్మాస్ గురించి కానీ అలాగే కాపులకి కానీ ఎట్లాంటి ఈ బలిజ వర్గానికి కానీ ఎట్లాంటి గొడవలు లేవు, తగాదాలు కూడా లేవు. కానీ ఇది అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించడం జరిగింది. అతను చేసినటువంటి దుర్మార్గాన్ని మీద ఇమీడియట్గా మనం కేసు పెట్టడం, అలాగే వాళ్ళకి ఇమీడియట్గా మనం అరెస్ట్ చేయటం, వాళ్ళని రిమాండ్ చేయటం ఇద్దరిని కూడా జరిగింది. అలాగే వారి దగ్గర ఉన్నటువంటి జేసీబీని అలాగే ట్రాక్టర్లను కూడా సీజ్ చేయటం జరిగింది. అయితే సార్, ఆ రోజు ఈ ఘటన జరిగేటువంటి సమయంలో వీళ్ళు ఎదురుగా వస్తున్నప్పుడు ఫార్చ్యూనర్ కార్తో ఢీకొట్టేటువంటి సమయంలో ఎవరైతే నిందితుడు ఉన్నాడో హరిచంద్ర ప్రసాద్ వాళ్ళ నాయనమ్మ, అదేవిధంగా వాళ్ళ భార్య ఉన్నారు. వాళ్ళ నాయనమ్మ కూడా చంపమని పెద్ద పెద్ద కేకలు వేసిందని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. దీంట్లో నిజాలేంటి సార్? అది మనకైతే సాక్ష్యాలు దానికి సంబంధించి అయితే ఏమీ రాలేదు. కాకపోతే దాంట్లో ఏంటంటే మొత్తం ఆ వెహికల్లో వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఉన్నా కానీ ఇతను వీళ్ళని కావాలని ఢీ కొట్టడం, కావాలని చంపాలని ఢీ కొట్టడం జరిగింది. అది యాక్సిడెంట్ జరిగిందంటే పొరపాటున వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యేది. కానీ దానికి సంబంధించి ఎవిడెన్స్ అయితే లేదు. మొత్తం మీద వాళ్ళు కూడా విట్నెస్ల కింద పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగేటప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ ఏమైనా డ్రగ్స్ లాంటివి కానీ, అంటే గంజాయి లేదా మందు తాగటం ఇటువంటిది ఏదన్నా సేవించున్నాడా? దాంట్లో అతని మీద ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి మన దాని మీద టెస్ట్ కూడా చేయించడం జరిగింది. కాకపోతే అతను మందు కానీ లేకపోతే ఏమీ తాగి లేడు. కాబట్టి వాడు కావాలనే ఇంటెన్షనల్గా వీళ్ళని గుద్దాలనే ఉద్దేశంతోనే ఆ మోటార్ సైకిల్ గుద్ది వాళ్ళని చంపడం జరిగింది. ఇది ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి అయితే ఎవరైతే నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ ఉన్నాడో కావాలని చంపే ఉద్దేశంతో ఈ ప్రమాదాన్ని చేసినట్లుగా కూడా పోలీసులు నిర్ధారణ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా నిందితుడి పైన కఠినమైనటువంటి సెక్షన్లు కూడా నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కి కూడా పంపడం జరిగింది. అయితే ఈ ఘటన సమయంలో వెహికల్లో ఉన్నటువంటి ఎవరెవరు వ్యక్తులు ఉన్నారనేటువంటి వివరాలు తీసుకొని వారినే సాక్షులుగా కూడా తీసుకోవడం జరిగిందని చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఎవరి పాత్ర పైన ఎవరున్నా వారికి కఠిన శిక్షలు తప్పు అని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది ఓన్లీ వాళ్ళ స్నేహధర్మం, వాళ్ళ మధ్య వచ్చిన ఆర్థిక లావాదేవీల వల్ల జరిగిందే కానీ ఇందులో సామాజిక కోణం ఎటువంటిది కూడా లేదని డీఎస్పీ గారు చెప్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో ఒక దారుణం చోటు చేసుకుంది. ఈ దారుణ సంఘటనను పరామర్శించడానికి కాపు నేతలు వచ్చి ఇప్పటి వరకు కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. ఈ పరామర్శలో ఎటువంటి విషయాలు తెలిసాయి, అసలు ఈ మర్డర్కు ప్రధాన కారణం ఏంటి, కాపు నేతలుగా ఆ కుటుంబానికి ఎటువంటి సాయం అందిస్తారనే విషయం తెలుసుకుందాం. సార్, మీరు వచ్చి ఇప్పటి వరకు సుమారు 1.5-2 గంటల పైగా బాధిత మహిళను పరామర్శించారు. ఈ పరామర్శలో ఈ మర్డర్కు ప్రధాన కారణం ఏంటని తెలియదు. ఒక పేద కులస్తుడైన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు ఎవరైతే కాపు కులస్తుడు ఉన్నాడో, ప్రేమించి కష్టపడి చదువుకున్నటువంటి ఒక పేదరాలైనటువంటి చదువుకున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అద్భుతమైనటువంటి జీవన గమనాన్ని ప్రత్యక్షంగా గమనిస్తున్నటువంటి ఒక కామ కళ్ళతోటి చూస్తున్నటువంటి ఈ మర్డరిస్ట్ ఎవరైతే ఉన్నాడో కాకర్ల హరిచంద్ర ప్రసాద్ అనేవాడు, ఆ అమ్మాయి కన్ను వాడి మీద పడి ఆ అమ్మాయిని ఎలా అన్నా కానీ చెరపట్టాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేసి వాళ్ళ కుటుంబం కానీ ఆ అమ్మాయి కానీ వాళ్ళ భర్త వాళ్ళ మరుదులు అంగీకరించకపోతే దాన్ని సహించలేక ప్రతిగా మర్డర్ చేశాడు. ఆ అమ్మాయి మీద కన్ను పడినందువల్లే, ఆ కుటుంబం ప్రతిఘటించినందువల్లే, అంగీకరించినందువల్లే ఈ మర్డర్ జరిగింది. అయితే ఇప్పుడు ఈ బాధిత కుటుంబానికి ఎటువంటి న్యాయం కావాలని ఈ కాపు సంఘం తరపున మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు ఒక భారతదేశంలో సెక్షన్ 302 దట్టు ఉమెన్ని సెక్సువల్గా హెరాస్ చేసి దీర్ఘకాలికంగా ఓవర్ ఏ పీరియడ్ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. దగ్గర ఒక 100 కేసులు పెట్టచ్చు చట్ట ప్రకారం పెట్టదలుచుకుంటే, ఎలాంగ్ విత్ 302. వీటన్నిటికీ ఏ సందర్భాల్లో ఏ రకంగా హెరాస్ చేశాడనేది మాకు పోసుగుచ్చినట్టు ఆ అమ్మాయి వాళ్ళ నానమ్మ, వాళ్ళ అబ్బాయి వాళ్ళ నానమ్మ, వాళ్ళ బంధువులు సమక్షంలో వివరించింది.
ఏడుస్తూ. మేము విచారణ అధికారం కాదు, సామాజికంగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని. సరే, కులం ఏదైనా ఉండొచ్చు, విచారణ అధికారి ఏదైతే ఉన్నాడో ఆయన వచ్చి విచారించి తగినటువంటి ఆధారాలు కూడా 100% ఉన్నాయి. సాధ్యమైనంత తొందరగా విచారణ పూర్తి చేసి కోర్టుకి సబ్మిట్ చేస్తే వాడికి ఏ శిక్ష పడుతుందో ఖచ్చితంగా ఉరిశిక్ష పడిద్ది. ఇంకా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటారు, జీవిత ఖైదు అని అంటారు. అలా అయితే నాకు తెలిసి 100 సంవత్సరాలు జైల్లో ఉంచాల్సి వస్తుంది. అన్ని తప్పులు చేశాడు, అన్ని రకాలుగా ఆ అమ్మాయిని హెరాస్ చేశాడు, సెక్సువల్గా హెరాస్ చేశాడు. దానికి వాళ్ళ భర్త ఒంటరి పోరాటం చేశాడు. శక్తిజాలక వాళ్ళ కుటుంబం నలుగురు కలిసి వెళ్ళి వాళ్ళు ఫైట్ చేశారు, అడిగారనే చంపాడు అంతే. దానికి ఏ శిక్ష భారత రాజ్యాంగం ప్రకారం జ్యుడిషియరీ సిస్టంలో అకార్డింగ్ టు లా ఆ శిక్ష పడిద్ది. దానికి ఖచ్చితంగా ఉరి శిక్ష అని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ప్రభుత్వం కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు వారి నుంచి మీరు ఎటువంటిది ఆశిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి హృదయంతో ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని, ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన మనసు పెట్టి ఆయన హృదయంతో వినాలని చెప్పి నా సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే ఆయన విన్న తర్వాత పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తాడన్న నమ్మకం నాకుంది కాబట్టి నేను ఈ మాట చెప్తాను. ఓకే, బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెని అనేక సందర్భాల్లో సెక్సువల్గా హెరాస్ చేయడమే కాకుండా ఆమె ఒప్పుకోకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుందని ఇప్పుడు వచ్చి పరామర్శించినటువంటి వ్యక్తులు చెప్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా వచ్చి పరామర్శించి తగిన విధంగా శిక్ష ఏదైతే మనసుకు తోస్తుందో అది చేయాలని పవన్ కళ్యాణ్ పై నమ్మకం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ.